గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ ఎక్స్ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ హనుమ విహారీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ తాలూకా వారు చాలా గలీజ్గా తయారవుతుంది. సారీ టు సే దిస్, చాలా గలీజ్గా తయారవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం తెలుసుకోవాల్సింది, పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూస్తేనే నేను చెప్తున్న వ్యూ పాయింట్ మీకు అర్థమవుతుంది. వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత కూడా మీరు డిఫర్ అయితే అప్పుడు కావాలంటే డిస్లైక్ చేయొచ్చు, తిట్టొచ్చు. బట్ పూర్తిగా చూడండి, సహనంతో చూడండి. నేను అంతసేపు కూడా చెప్పను, చాలా షార్ట్ అండ్ స్వీట్గానే చెప్తాను. ఫస్ట్ థింగ్, మనమే లోకువైపోతాం ఎవరి దగ్గర, వేరే టీమ్స్ దగ్గర. అదొక పాయింట్. ఇంకోటి ఏంటంటే స్పోర్ట్ని స్పోర్ట్లో చూడాలి. ఒక ఎమోషనల్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎంత ఎమోషనల్ ఫ్యాక్టర్ ఉన్నా కూడా దానికి ఒక థిన్ లైన్ ఉంటుంది అన్నమాట. అది దాటి ఆ థిన్ లైన్ డిఫరెన్స్ తెలియాలి. అలాగే ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటి అబ్యూస్ చేయకూడదు. పర్సనల్ అబ్యూస్ చేయకూడదు, వాళ్ళ ఫ్యామిలీని అబ్యూస్ చేయకూడదు. తప్పది. కాంటెక్స్ట్ మీకు ఒక సీక్వెన్షియల్ వేలో చెప్తా, బట్ ముందుగానే ఇది అడ్రస్ చేస్తాను. ఇలాగే డౌన్ ద లైన్ గోయింగ్ ఫార్వర్డ్ కంటిన్యూ అయితే కష్టం. అది కరెక్ట్ కల్చర్ కాదు. ఎస్పెషల్లీ ఐ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ గెలిచినప్పుడు మనకి మంచి చూపు వస్తుంది. ఓడిపోయినప్పుడు స్పోర్ట్ అంటే అదే, హై ఉంటుంది, లో ఉంటుంది. నువ్వు హైని ఎలాగైతే చీర్ చేస్తావో, లోను కూడా నువ్వు తీసుకోవాలి, బ్యాక్ చేసుకోవాలి టీంని. ఇప్పుడు మొన్న అయిపోయారు 86-87కి, మనకు బాధ ఉంటుంది. మన హైలు ఉన్నప్పుడు 250లో 280లో కొట్టినప్పుడు మనం మంచి ఊపు మీద ఉంటామా? స్పోర్ట్ అంతే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో మనం మంచిగా ఆడినప్పుడు ఎలా అయితే అప్రిషియేట్ చేస్తారో, బాగా ఆడినప్పుడు కూడా క్రిటిసైజ్ చేస్తారు. దాన్ని మనం పర్సనల్గా తీసుకోకూడదు. మనం 86-87 తిడతారు. ఇప్పుడు తిట్టారు, మీ భాషలో తిట్టారు అనుకోని తిట్టే వినండి. ఒకవేళ వాళ్ళు గలీజ్గా తిట్టారు అనుకోని అది వాళ్ళ విజ్ఞత వదిలేండి. తిట్టడం వేరు, క్రిటిసైజ్ చేయడం వేరు. ఓకేనా? క్రిటిసైజ్ చేస్తే మీరు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి తప్ప ఇలాగా పర్సనల్ అబ్యూజులు తప్పది. సో కాంటెక్స్ట్ ఏంటంటే, హనుమ విహారీ ఆయన మనవుడే, మన తెలుగు. ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా ఆడాడు. మీకు గుర్తుంటే ఆస్ట్రేలియాలో ఒక మంచి రెసిలియంట్ నాక్ ఆడాడు. రెసిలియన్స్తో చాలా హెల్ప్ చేశాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన వాళ్ళకి చాలామందికి గుర్తున్న ఈగో. ఇప్పుడు ఆయన సైడ్ ఏం తప్పు లేవా అని నేనేం చెప్పను, నేనేం బ్లంట్గా చెప్పట్లేదు. ఆయన సైడ్ కొన్ని ఈగో ఇష్యూస్ ఉండి ఆయన మిస్టేక్ చేశాడు. ఆయనది చిన్న మిస్టేక్ అని మనం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కొంతమంది చేస్తుంది గ్రేవ్ మిస్టేక్. దర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఎ స్మాల్ మిస్టేక్ వర్సెస్ గ్రేవ్ మిస్టేక్. అది చేయకండి. మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఆయన గురించి చెప్పాలంటే మన కామెంటేటర్స్ తెలుగు కామెంటేటర్స్ గురించి చెప్పాలి. ఫస్ట్ మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే, గత 3 to 4 yearsగా మన తెలుగు కామెంటేటర్స్ కమ్యూనిటీ గ్రో అవుతూ వస్తుంది. క్రికెట్ స్పోర్ట్ గురించి చెప్తున్నా. ఇంతకుముందు సారీ టు సే దిస్, బాగుండేది కాదు, కరెక్ట్గా ఉండేది కాదు. కామెంటరీ అనేది కూడా ఒక ఆర్ట్. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే, మనం ఎలా కంపేర్ చేస్తాం అంటే, కొన్ని కామెంటేటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హనుమ విహారీది చెప్పింది మనకు నచ్చలేదు అనుకో, వెంటనే పర్సనల్గా వెళ్ళిపోతాం. నువ్వేం ఆడావు, నువ్వేం పీకేవు, నువ్వు 280 రన్లే కొట్టలేదు ఓవరాల్గా ఐపీఎల్లో, నీకు యావరేజ్ 20 కూడా లేదు, నువ్వు 4-10 సిక్స్లు కూడా కొట్టలేదు, నువ్వు ఇండియా గాడు ఏం పీక్. అది తప్పు. కామెంటరీ దాన్ని మీరు దాంతో పోల్చొద్దు. ఇప్పుడు ఒక కామెంటేటర్ అవ్వాలంటే అది కాదు, అది ఒక వాల్యూ యాడెడ్. ఒకవేళ ఆయన నిజంగా వచ్చిన వాళ్ళు క్రికెటర్ అనుకోండి, ఎక్స్ క్రికెటర్ ఆడారు అనుకోండి, వాళ్ళకి ఆ అవగాహన ఉంటుంది, కొంచెం హెల్ప్ అవుతుంది. అలాంగ్ విత్ దట్, కామెంటరీ అనేది ఒక సెపరేట్ టెక్స్టాక్లో మీరు ఫీల్ అవ్వాలి. దానికి వేరే అట్రిబ్యూట్స్ ఉంటాయి. మీకు మంచి వాయిస్ ఉండాలి, మంచి డిక్షన్ ఉండాలి, మంచి యాడ్జెక్టివ్స్ అంటే మంచి వొకాబులరీ ఉండాలి, అలాగే థియరిటికల్ నాలెడ్జ్ కూడా మంచిగా ఉండాలి, స్పాంటానిటీ ఉండాలి, హ్యూమర్ ఉండాలి, ఫన్ ఉండాలి. సో చాలా ఉంటాయి. అదొక సెపరేట్ థింగ్. సో కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు కామెంటరీలోనే చూడండి, కామెంటేటర్స్లోనే కౌశిక్ ఉన్నాడు. ఆయనేమి క్రికెటర్ కాదు కదా. నువ్వు ఇప్పుడు ఆయన చెప్పింది మీకు నచ్చలేనప్పుడు, నువ్వు అసలు క్రికెట్ ఆడలేదు బొక్క, నువ్వు ఎలా కామెంటరీ చెప్తుంటే అది రాంగ్, అది తప్పది. అలాగే ఆయనది వేరే కామెంటేటర్తో పోల్చి ఆయన క్రికెట్ ఆడాడు, నువ్వు క్రికెట్ ఆడలేదు, నువ్వు వేస్ట్, ఇవన్నీ రాంగ్ కంపారిజన్. ఇప్పుడు నా ఫేవరెట్ కామెంటేటర్ ఎప్పుడు అడిగినా 10 ఏళ్ళ పోయింది అడిగినా కూడా నేను ఒకటే చెప్తా, హర్ష భోగ్లే. ఆయన ఏంది స్పోర్ట్స్ కామెంటేటర్, అనలిస్ట్ కూడా. ఆయన ఓన్లీ క్రికెటే కాదు, చాలా స్పోర్ట్స్కి చెప్తాడు. ఆయన ఏం క్రికెటర్ కాదే, నెంబర్ 1 కామెంటేటర్ ఎలా చెప్పాను కదా. ఇది ఒక ఆర్ట్, ఇది ఒక స్కిల్. దీనికి ఒకవేళ వచ్చిన పర్సన్ ఒకవేళ నిజంగా స్పోర్ట్స్ మ్యాన్ అయితే, రెస్పెక్ట్ స్పోర్ట్లో అది ఒక వాల్యూ యాడెడ్. లైక్ రవి శాస్త్రి, చాలామంది ఉన్నారు, సునీల్ గవాస్కర్. ఇప్పుడు చూడండి మీరు రవి శాస్త్రిని, మీకు కావాలని నేను కొంచెం ఇది డీటెయిల్గా చెప్తున్నా, మీకు అర్థం కావాలి అసలు. ఎందుకంటే హనుమ విహారీ స్టాట్స్తోనే ట్రోల్ చేస్తున్నారు కదా, తప్పని చెప్పడం కోసం చెప్తున్నా. ఏదైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఉండాలి. ఇప్పుడు రవి శాస్త్రి ఉన్నారు,
సునీల్ గవాస్కర్ ఉన్నారు. నా కామెంటేటర్స్లో నాకు బాగా ఇష్టం వీళ్ళిద్దరిలో అడిగితే డిప్లొమాటిక్గా చెప్పను రవిశాస్త్రి. ఓకేనా? కానీ ఓవరాల్గా చూసినా కూడా చిన్న ఎడ్జ్ రవిశాస్త్రికి ఉంటుంది కామెంటేటర్స్లో. క్రికెట్లో వీళ్ళిద్దరిలో ఎవరు అంటే ఇద్దరు లిజెండ్సే. ఈయన చాలా ఇంకా పెద్ద స్థాయి లిజెండ్ ఎవరు? సునీల్ గవాస్కర్. అలా అని చెప్పి కామెంటరీలో ఈయన తోపు అని నేను ఇద్దరు తోపులు, ఇద్దరిలో బెటర్ ఎవరంటే రవిశాస్త్రికి వచ్చింది. ఎందుకు? అది వేరు ఇది వేరు, అది వాల్యూ యాడెడ్ అంతే. కామెంటరీకి వచ్చేసరికి ఈయనది కొంచెం ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంటుంది. ఆయన బేస్ వాయిస్ కానీ, ఆయన స్పాంటైనిటీ కానీ, కొన్ని యూసేజ్ ఆఫ్ వర్డ్స్ కానీ బాగుంటాయి కదా. సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను, విహారీ చెప్పింది మనకు నచ్చలేదు అనుకోండి, మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కానీ కొంతమంది డెలికేట్గా సెన్సిటివ్గా ఉండడం వల్ల ట్రిగ్గర్ అయిపోయి నువ్వేమాడు అప్పటి వరకు గుర్తురాదు. హనుమ విహారీయే చెప్పాడు, ప్రఫుల్లింగన్ తీసుకొని మంచిదవుతుంది, హుస్సేన్ తీసుకొని మంచిదవుతుంది, ఇషాన్ కిషన్ థర్డ్ పొజిషన్లో రమ్మంటే వర్కౌట్ అవుతుంది, నితీష్ కుమార్ని బ్యాక్ చేశాడు, టెక్నిక్ లేదు అని ట్రోల్ చేసినప్పుడు అలా చాలాసార్లు చాలా మన ప్లేయర్స్ని ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ని బ్యాక్ చేసి ఈ సంవత్సరం కదా ముందు సంవత్సరం కూడా వెరీ లాయల్గా ఉంటాడు. అలాంగ్ విత్ దట్ ఇప్పుడు మీరు అనాలిసిస్ చూసుకున్నా సరే మంచి అనాలిసిస్ ఇస్తాడు. క్రికెట్ రిలేటెడ్ అనాలిసిస్ చాలా మంచిగా ఇస్తాడు. క్రికెట్ రిలేటెడ్ అనాలిసిస్ అవంతా మర్చిపోయాం మనం సక్సెస్ఫుల్గా జస్ట్ బికాస్ మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అంటే డైహార్డ్ ఫ్యాన్స్ హార్డ్కి తీసుకొని ఫ్లాట్ పిచ్లోనే మన వాళ్ళు ఆడుతున్నారు, ఫ్లాట్ పిచ్లు దాటి మన వాళ్ళు ఆడట్లేదు, అడాప్టబిలిటీ లేదు, గేమ్ అవేర్నెస్ లేదు అనడం వల్ల మొత్తం సీన్ మారిపోయి ఫుల్ తిడితే మరి ఆయన ఊరు కూడా ఆయనకి ట్రిగ్గర్ అవుతుంది కదా, ఆయన ఉప్పు గారం తింటాడు కాబట్టి లాక్డౌన్ గిట్స్ మీకు నిజంలానే ఉంటుంది, నిప్పులానే ఉంటుంది అని చెప్పి వేసుకున్నాడు. దానికి ఇంకా వేశారు, దానికి ఇంకా ట్రిగ్గర్ అయ్యి ఆయన మై టాప్ 4 అని చెప్పి ఎస్ఆర్హెచ్ లేపుతాడు. అది ట్రిగ్గర్ అయ్యాయి ఆయన చేయకుండా ఉండాల్సిన ఆయన ఎక్స్పీరియన్స్కి. వీళ్ళు ఆల్రెడీ కొంతమంది ఫ్యాన్స్ ఇమ్మెచ్యూర్గా ఉంటారు, వీళ్ళు ట్రిగ్గర్ అవుతారు, కొంతమంది ఇబ్బందిలో ఉంటారు అని తెలిసినప్పుడు దాన్ని ఆపేయాల్సింది. ఆయన ఆపకుండా ఇప్పటికీ కొంత ప్రాబ్లం చేస్తున్నాడు. అదే ఆపితే బాగుంటుంది ఆయన సైడ్ నుంచి. ఇంకా ఆయన సైడ్ నుంచి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు మన సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ ఆన్సర్. మనం అన్నిటికీ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇలా ట్రిగ్గర్ చేయాల్సిన అవసరం కూడా లేదు, వదిలేయాలి. ఇంతకుముందు మీరు ఎలా అయితే ఉన్నారో అలా ఉంటే బెటర్. దీనివల్ల ఏమవుతారంటే వీళ్ళు మర్చిపోతాం టైంలో మీ పాయింట్ ట్రిగ్గర్ అయ్యి వీళ్ళు ఇంకా లేస్తున్నారు. వీళ్ళు చేసింది నేను రైట్ అని అసలు చెప్పట్లేదు, రాంగే. కానీ మీ సైడ్ నుంచి మీరు చేయాల్సింది ఇది. కొంచెం ఆ ట్రిగ్గర్ చేయడం మానేస్తే వీళ్ళు కూల్ డౌన్ అవుతారు. అంతకుమించి నాకు మీ సైడ్ అసలు నేను చెప్పిన వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనలిస్ట్ ఆయన మంచిగా చెప్తాడు. ఇప్పుడు తెలుగు కామెంటరీ చెప్తున్నాను, కామెంటరీ యూనిట్ చాలా డెవలప్ అయింది. మంచి కామెంటేటర్స్ వచ్చారు. ఇప్పుడు కౌశిక్ నెంబర్ 1 కామెంట్ తెలుగులో మంచిగా చెప్తారు, మంచి హ్యూమర్ ఉంటుంది, ఫన్ ఉంటుంది. అఫ్కోర్స్ అందరూ మన దాంట్లో మీరేమనుకుంటారంటే మన తెలుగు కామెంటేటర్స్ డప్పు కొడతారు అది ఉంటుంది ఆ రీజనల్ ఫీలింగ్. ఇప్పుడు మీరు తమిళ కామెంటరీ చూడండి, తమిళ వాళ్ళు సిఎస్కే మ్యాచ్ చూడండి, వాళ్ళు అలాగే వన్ సైడెడ్గా చెప్పుకుంటారు. హిందీ వాళ్ళవి అలానే ఉంటాయి. అది ఇంకేం చేయలేం. బట్ గత 4-5 ఇయర్స్గా మనం ఎంత డెవలప్ అయ్యాము, మనకి ఎంత మంచి వ్యూవర్షిప్ వస్తుంది, కామెంటేటర్స్ ఎంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు, అనాలిసిస్లు ఎంత బాగా చెప్తున్నారు, అవి కూడా ఉంటాయి కదా. చిన్న ఫ్లాస్ ఉన్నాయి. కొన్ని టెంప్లెట్ వర్డ్స్ మాట్లాడడం, బ్లాక్ పిచ్ ఏమనంటే ఇంకా పిచ్ రిపోర్ట్ అంటే బ్లాక్ పిచ్, రెడ్ పిచ్, బ్యాటింగ్ పిచ్, బ్లాక్ పిచ్, బౌలింగ్ పిచ్, కొన్ని టెంప్లెట్ డైలాగులు, పొరపాటున ఎలివేషన్ వస్తే 6 అని చెప్పి కొన్ని ట్రేడ్ మార్క్ డైలాగులు వేస్తారు, వస్తే అది బౌండరీ లైన్లో క్యాచ్ పడతారు. అలాంటివి కొన్ని తగ్గించుకుంటారు కూడా, నేర్చుకుంటారు. వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకుంటారు. సో మనం పాజిటివ్ థింగ్స్ చూడాలి, మన వాళ్ళు మనం బ్యాక్ చేసుకోవాలి, కలిసి గ్రో అవ్వాలి. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ బేస్ గత 4 ఏళ్ళలో చూస్తే ఎంత పెరిగింది. ఇలాంటి టైంలో మనమే తిట్టుకుంటే సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ ఎక్స్లో చీప్ అయిపోతాం. అలాగే షో సమ్ బ్లడీ రెస్పెక్ట్ టు అవర్ క్రికెటర్స్. ఆయన మన ఎక్స్ క్రికెటర్, ఆయన అంత గలీజ్గా పర్సనల్ అబ్యూస్ చేసేంత లేదు అసలు. ఎవరిని చేయొద్దు. స్పోర్ట్లో చూడండి, క్రిటిసైజ్ చేస్తే కన్స్ట్రక్టివ్గా చేయండి, లేదంటే సైలెంట్గా ఉండండి, గేమ్ని ఎంజాయ్ చేయండి. ఎందుకు ఈ పర్సనల్ అబ్యూస్ చెప్పండి. సో దయచేసి ఆపియండి. ఈ టాక్సిక్ ఫ్యాన్ వర్స్ వల్ల మనమే లోకి పోతాం, స్పోర్ట్ని సరిగ్గా ఎంజాయ్ చేయలేం. ఆయన చెప్పిన వ్యూ పాయింట్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేసి అబ్జర్వ్ చేసుకోండి. నేను అబ్జర్వ్ చేయలేనంటే ఇగ్నోర్ హిమ్. వేరే చాలామంది ఉన్నారు కదా, కౌశిక్ ఉన్నారు, కేకే, ఎంఎస్కే ప్రసాద్, తిరుమల శెట్టి సుమన్, బోల్ మంది ఉన్నారు. ఆయన్ని ఫాలో అవ్వండి. ఎస్కేబి షార్ట్స్ బోల్ ఉన్నారు. సింపుల్ కదా, జస్ట్ ఇగ్నోర్. నెక్స్ట్ చూడండి, సింపుల్. లెట్స్ కలిసి మనం గ్రో అవ్వాలి తప్ప ఇలాగా చీప్గా గలీజ్గా సోషల్ మీడియాలో మనం తిట్టుకుంటే చీప్ అయిపోతాం వేరే వాళ్ళ. అండ్ మళ్ళీ చెప్తున్నాను కదా, స్పోర్ట్స్లో చూడండి, కైండ్లీ గివ్ రెస్పెక్ట్ టు అవర్ కామెంటేటర్స్ అండ్ కైండ్లీ గివ్ రెస్పెక్ట్ టు అవర్ తెలుగు కామెంటేటర్స్ని మరి అలా చీప్గా చూడకండి. వాళ్ళు మనుషులే, వాళ్ళు కష్టపడతారు, వాళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేస్తే ఈ స్టేజ్లో ఉన్నారు. అలా దారుణంగా కొంతమంది కంపేర్ చేస్తున్నారు కదా ఇంగ్లీష్ కామెంటేటర్స్తోని, హిందీ కామెంటేటర్స్తోని, అండ్ వాళ్ళ స్టాట్స్తో. తప్పది.
చాలా తప్పు. దయచేసి అలా చేయొద్దు. లెట్స్ గ్రో టుగెదర్. నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ విన్ అవ్వాలని కోరుకుందాం. విన్ అవ్వలేదు అనుకోండి, ఓకే, నెక్స్ట్ దాని తర్వాత మ్యాచ్ ఎందుకు పోయింది ఆ అనాలిసిస్ చేసుకుందాం. ఓకేనా? ప్రొఫెషనల్గా ఉండాలి. అది దిస్ ఈజ్ మై వ్యూ పాయింట్ ఫ్రమ్ మై సైడ్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో అంతా మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, ఇప్పుడు లైక్ చేయండి. కుదిరితే హై పాయింట్స్ ఉంటే హై పాయింట్స్ ఇవ్వండి. మీ ఒపీనియన్, మీ వ్యూ పాయింట్ బలంగా కామెంట్ చేయండి. ఇంకా వర్త్ అనిపించిందా అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లేదా నెక్స్ట్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.